ఏపీ అంటే అమరావతి, పోలవరం. రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు బతికాం మనందరం కూడా. జగన్మోహన్ రెడ్డి నిత్యం నా ఎంటుకలు పీకలేడు, నా బొచ్చు పీకలేడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. ఏదో సినిమాలో పోకిరి సినిమాలో బాబు 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 అన్నట్టు ఆయన బతిమాలుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు లంచం ఇచ్చారన్న వార్త సంచలనం రేపుతుంది. దీనిపై ఏమంటారు? ఈ యొక్క మెడికల్ క్యాంప్ అంటే ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్ ఇలాంటివి ఇస్తారు. అక్కడ అన్ని రకాల ట్యాబ్లెట్లు ఇచ్చి 42 క్యాంపులు పెట్టారు. అంటే ఎంత అనేది జరిగింది. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు వెలికి తీసే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు కదా. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్ది రకాలం కాదు. మేము ఎట్టి పరిస్థితిలో దేనికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. కులం ఐక్యతగా ఒక చోట చేరటం. వెల్కమ్ టు ఏబీపీ దేశం. నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, అదేవిధంగా కేబినెట్ సమావేశం కూడా జరిగింది. మనతో పాటు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగినాయి, అదేవిధంగా కేబినెట్ సమావేశం కూడా జరిగింది. అంటే రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగనున్నాయి? మీరు చూస్తూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏపీ అంటే అమరావతి, పోలవరాన్ని 2020 నాటికల్లా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా మన ప్రతిపక్ష పార్టీని తీసుకుంటే అసలు చిత్తశుద్ధి లేని పార్టీ పోలవరం మీద ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే 74%, సుమారు 74% 2014-19లో పోలవరం ప్రాజెక్టుని పనులు పూర్తి చేయడం జరిగింది. అలాగే మరి ఇది తీసుకుంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం తీసుకుంటే 5 ఏళ్లలో సుమారు 3.8% పనులు చేయించడం జరిగింది. వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు పోలవరం మీద? గడిచిన 5 సంవత్సరాల్లో ఏ పని చేయకపోక డైవర్ఫామ్ వాళ్ళు పూర్తిగా నాశనమైంది. అది మళ్ళీ పునర్నిర్మించాలంటే సుమారు 1000 కోట్లు అవుతా ఉంది. మరి ఇంత చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి మళ్ళీ మాట్లాడే అర్హత లేదు. అది అమరావతి మీద కూడా మాట్లాడే అర్హత ఎట్టి పరిస్థితులు లేదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రం రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు బతికాం మనందరం కూడా. మరి గతంలో పూర్తి చిత్తశుద్ధితో అమరావతిని అభివృద్ధి చేసింది 2014-19 తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు కూడా సుమారు 15,000 కోట్లతో మరి కేంద్రం ఆమోదించేలా చేసి మరి అభివృద్ధి పనులు వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా మీరు గత ప్రభుత్వంలో చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి నిత్యం నా ఎంటుకలు పీకలేడు, నా బొచ్చు పీకలేడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అన్ని ఎంటుకలు పీకి 11 ఎంటుకలు మాత్రమే మిగిల్చారు. మరి ఈ రోజున కనీసం అసెంబ్లీకి రావడానికి కూడా జడిసే పరిస్థితి. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈ ప్రతిపక్షం అనేది ప్రజలు ఇస్తారు, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తారు. అది 11 సీట్లు ఇచ్చిన రోజునే అది ఆయన పూర్తిగా ఫెయిల్యూర్. అలాగే మీరు గుర్తుందో లేదో గత ప్రభుత్వంలో కూడా 23 సీట్లు వచ్చినాయని 6-5 తీసేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని ఆ దిశగా కూడా ప్రయత్నించారు. మరి అలాంటి కుతంత్రాలు చేసి ఈరోజు ఏ రకంగా ఏదో సినిమాలో పోకిరి సినిమాలో బాబు 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 అన్నట్టు ఆయన బతిమాలుతూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఏదో సాకు, నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన మాట్లాడలేని పరిస్థితి. ఏదేమన్నప్పటికీ ఇంకా పార్టీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అభివృద్ధి వైపు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు ఆయన. సో ఆయన పూర్తిగా ఇండస్ట్రీస్ వైపు మొగ్గు చూపండి. ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమల శాఖని అభివృద్ధి చేద్దాం, అందరి చేత పెట్టిందాం. నిరుద్యోగ సమస్య ఓన్లీ ఉద్యోగాల ద్వారానే కాకుండా ఈ ఎంఎస్ఎంఈది తెలివైన వాళ్ళ చేత ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టించి ఈ ఆర్థిక అభివృద్ధి అనేది చేద్దాం అనడంతో పాటు సుమారు ఈ మధ్యకాలంలో 5 నెలల్లో 84,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని మన ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావడం. అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపుతున్నటువంటి ఆదాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు లంచం ఇచ్చారన్న వార్త సంచలనం రేపుతుంది. దీనిపై ఏమంటారు? పూర్తిగా ఒక్క ఆదాని మీరు చూస్తే ప్రతి శాఖలోనే అవినీతి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెప్తాను. నా కార్మిక శాఖ ఆ శాఖలో సూళ్ళూరు పేట అనేది నెల్లూరు జిల్లాలో ఉంది. ఆ ఒక్క పేటలో 2022-23 సంవత్సరానికి గాను 42 మెడికల్ క్యాంపులు పెట్టారు. అంటే సుళ్ళూరుపేటలో ప్రజల మీద అంత ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓన్లీ అక్కడ ఒక ట్యాబ్లెట్, అక్కడ జనరల్గా ఈ యొక్క మెడికల్ క్యాంప్ అంటే ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్ ఇలాంటివి ఇస్తారు.
అక్కడ అన్ని రకాల ట్యాబ్లెట్లు ఇచ్చి 42 క్యాంపులు పెట్టారు. అంటే ఎంత అవినీతి జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బీమా చనిపోయిన కార్యకర్తల మీద చిల్లర ఏరుకున్నారు వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే సుమారు 3053 మంది బీమా దరఖాస్తు చేయగా 950 మందికి ఇవ్వడం జరిగింది. మిగతా అన్నీ కూడా అడ్రస్ నాట్ ఫౌండ్, వీళ్ళకి ఎవరో లేరని తప్పుడు నివేదికలు ఇచ్చి మొత్తం అన్నీ కూడా ఎగ్గొట్టిన వైనం. సుమారు 113 కోట్లకి వాళ్ళకి నచ్చిన 3 ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం అప్పచెప్పడం, 113 కోట్లకు గాను 3353 మందికి 178 కోట్లు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు ఇచ్చింది 43 కోట్లు. అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో చూడండి. అంటే అవినీతి గురించి లెక్కలు చెప్తున్నారు. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు వెలికి తీసే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు కదా. మేము అగ్రిగోల్డ్ భూములను కాపాడేస్తామని పెద్ద కవర్లు చెప్పిన ఈ జోగి రమేష్ పెద్ద కవర్లు చెప్పాడు, ఆ అగ్రిగోల్డ్ భూములు దోచేశాడు. ఇలాగా ప్రతిదీ అవినీతిమయం. అవినీతి చేసిన ఏ ఒక్క నాయకుడిని వదలం. అతి త్వరలో ఈ జిల్లాలో ఒక మాజీ మంత్రి లోపలికి వెళ్ళబోతా ఉన్నాడు, అందులో సందేహం లేదు. అసెంబ్లీకి ఆలస్యంగా వస్తున్నారని స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు మీతో మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఆ రోజున నేను 3 నిమిషాలు లేట్కి వెళ్ళటం జరిగింది. ఆ రోజు నాకు క్వశ్చన్ ఉంది. సో దాన్ని ప్రిపేర్ అయ్యిందని ఓ పాయింట్ రాకపోవటం వల్ల అది బయట ఎదురు చూశాను, లేట్ అయింది. అది ఆయన లేట్ అయిందని చెప్పారు. నేను కొత్తగా పెట్టి సరిదిద్దుకుంటాను కూడా క్షమాపణ అడగడం జరిగింది. నిన్న కాకముందు ఇంకొక విషయం సంచలనం రేపిన పరిస్థితి ఉంది. మీ నియోజకవర్గంలో జరిగిన ఈ వన సమారాధనకు సంబంధించి ఒక అంటే డ్యూటీలో ఉన్నటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి సిఐ కులం గురించి మాట్లాడడం, ఆయన బీఆర్లోకి పంపించడం అంటే మీ నియోజకవర్గంలో జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది మనం మాట్లాడుకుంటున్నామంటే ఏంటి, ఆ రోజు అతను తప్పు చేశాడు. ఒక బాధ్యతమైన సిఏ ఓ పోలీస్ శాఖలో ఉండి అన్ని కులాలను ఒకలాగే చూసి, అన్ని మతాలని అన్ని కులాలను ఒకలా చూసి ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఆయన స్టేజ్ మీద ఒక్క కులం వైపే మాట్లాడటం, కులం గురించి గొప్పగా మాట్లాడటం, అది పోలీస్ శాఖ వరకు ఆ పరిమితుల వరకు అది రూల్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకున్నారు. మీరే తీసుకొచ్చారు ఎక్కడి నుంచో అనేసి ఆయన కూడా చెప్పారు. అంటే మీరే ఇష్టపడి తీసుకొచ్చారండి ఆయన? ఖచ్చితంగా ఎవరు సీఎల్ని ఎవరు ఎస్ఎల్ని వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వేసుకున్నారు. వాళ్ళ ప్రవర్తన బట్టి అది కొనసాగడం వల్ల ఏదనేది ఉంటుంది. ఆయన ఆ రోజున తప్పు మాట్లాడాడు కాబట్టి అతన్ని వీఆర్లో పెట్టడం జరిగింది. సార్ చివరిగా సార్, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆరోపణలు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో జైలుకి పంపే ఆలోచన ఏమైనా ఉందా మీ ప్రభుత్వానికి? ఆలోచన అనేది మా ప్రభుత్వానికి ఉండదు. అది చేసిన అవినీతిని బట్టి లోపడిపోతారు. ఇప్పుడు వరకు కూడా ఆ చేసిన ఏదైతే పనులు ఉన్నాయో అవి మెడకు చుట్టుకుంటా ఉన్నాయి. అంతేగాని ఇది ఓ చట్టం వేసి ఆ చట్టంలో ఇరికించింది కాదు. వాళ్ళే సూసైడ్ అటెంప్ట్. రాజకీయంగా పెద్ద గొయ్యి తీసుకుని గోతులో దూకాడు అతను. ఏంటంటే పాలన మీట్ నొక్కితే చాలు అని ఒక మానసిక పుత్రికను ఒకరిని తయారు చేశారు. ఏంటిది నవరత్నాలు అనే మానసిక పుత్రిని. ఆయన ఎట్టిన పథకాలు క్లిక్ అయిపోవాలి, మొత్తం దేశం అంతటా ఫాలో అయిపోవాలి, దేశ నాయకుడు అయిపోవాలని ప్రయత్నించాడు. అంతేగాని కొన్ని పాటించవలసినవి పాటించలే. ఏదైతే బీసీలు ఉన్నారో కార్పొరేషన్ లోన్లు తీసేశారు, ఎస్సీలు ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసేశారు. ఈ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆర్థికంగా వెనకబడితనంలో ఉన్నది. ఎస్సీలు కూడా అంతే బాగా ఆర్థికంగా వెనకబడితనంలో ఉంటారు. మరి ఇలాంటి జీవితాలను మార్చే ఎస్సీ సప్లైన్లు బీసీ సప్లైన్లు ఎత్తేయటం అనేది అది సరైన గుణపాఠం. వాళ్ళు నేర్పారంటే 11 సీట్లు పరిమితమైనవి అంటే చాలా కారణాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా కార్మిక శాఖలో బీఓసీ ఉంది, భవన నిర్మాణ కార్మికులు 1214 జీవో ఎట్టి మొత్తం వాళ్ళకి పథకాలన్నీ ఆపేసి అతను ఇసుక బంగారంలో అమ్మి వాళ్ళకి పనులు లేకుండా చేశారు. సో వాళ్ళు ఒక తొంతంతేనే 11 సీట్లు అయినాయి. ఇంకెన్ని చెప్పుకున్నా అతనికి ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు, సరిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఛాన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా ఆనవాయితీగా శెట్టి బలిజ వన సమారాధన జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా అంతే గంభీరంగా ఏర్పాటు చేయనున్నారు. అయితే దానికి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి ఇది కేంద్రంలో జరుగుతున్న దాంట్లో ఒక పేరు విస్మరించారనే ఆరోపణ మీ మీద వస్తుంది. అంటే అంబేద్కర్ పేరు పెట్టలేదు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓన్లీ కోనసీమ పెట్టారన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది పెట్టడం ఏంటండి, ఎక్కడ పెట్టలేదు కదా, జస్ట్ పాంప్లెట్లు లేదండి. పాంప్లెట్లు కోనసీమ అంటే ఇందులో ఒకటి గమనించాలి మీరు. కమిటీ వేసిన పాంప్లెట్లు వేరు, వ్యక్తిగతంగా కొంతమంది వాళ్ళ విలేజ్ల్లో పంచిపెట్టడానికి కొన్ని వేస్తూ ఉంటారు. అలాగే మేము చెప్పింది ఇరు రాష్ట్రాల మీద జరిగింది అది. సో ఇరు రాష్ట్రాల మీద జరిగింది కాబట్టి ఎక్కడో చిన్న పొరపాటు జరిగితే జరిగింది. కానీ మా కమిటీ తరపున వెళ్ళి మాత్రం
అంబేద్కర్ కోనసీమ జిల్లా అని వెళ్ళింది. ఏబీపీ తరపున మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే అంబేద్కర్ అంటే మీరు విస్మరించే అవకాశం లేదు కదా? ఎట్టి పరిస్థితులు లేదు. ఆయన ఇవాళ ఈరోజు మేము రిజర్వేషన్లు అనుభవిస్తున్నామంటే ఆ మహనీయుడి వల్లే. మరి అందరికీ కూడా సమాన ఓటు హక్కు వచ్చిందంటే ఆయన వల్లే. మేము చదువుకున్నాం, మేము రిజర్వేషన్లు పొందాం. మా తల్లిగారు కూడా కౌన్సిలర్ అయిందంటే బీసీ రిజర్వేషన్లోనే పోటీ చేసింది ఆవిడ. ఇవన్నీ మాకు గుర్తున్నాయి. మేము అన్నం తినేవాళ్ళమే. సో అమ్మ పాలు తాగి రొమ్ము గుద్ది రకాలం కాదు మేము ఎట్టి పరిస్థితిలో దేనికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. కులం ఐక్యతగా ఒక చోట చేరటం, మేము కలిసి ఉంటూ ఎదరు కులాలను కలుపుకుంటూ ఎదరు కులాలను గౌరవిస్తూ ముందుకు సాగటం. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్తుందన్న విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెబుతున్నారు. అదేవిధంగా అదాని జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏ విషయంలో కూడా చట్టం ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదని కూడా చెప్తున్నారు. అంబేద్కర్ కోనసీమ విషయంలో కూడా పాంప్లెట్ల విషయం ఆ విషయం తనకు తెలియదని, అయితే అంబేద్కర్ అంటే పూర్తిగా తనకు ఎప్పుడు కూడా గౌరవం, అభిమానం, ఆయన భిక్ష వల్లనే ఈ రోజున ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఫలాలు అనుభవిస్తున్నామని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.